పచ్చని దట్టమైన అడవిలో ఒక అందాల పిట్ట నివసించేది. దాని పేరు మాయ. మాయ రెక్కలు ఎన్నో రంగుల్లో మెరిసేవి. నీలి, ఎర్ర, పచ్చ, బంగారు ఇలా రకరకాల రంగులు మిళితమై మాయ రెక్కలపై వాలిన ఇంద్రధనుస్సులా కనిపించేవి. మాయ ముక్కు వెండిలాగా మెరిసిపోతుండేది. కళ్ళు రాత్రిపూట ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లా ప్రకాశవంతంగా మెరిసేవి. రోజు తెల్లవారగానే మాయ తన రెక్కలని జాగ్రత్తగా శుభ్రం చేసుకునేది. తరువాత అడవి అంతా తిరుగుతూ తన అందాన్ని చాటుకునేది. చూడండ్రోయ్, నా రెక్కలు ఎంత బాగున్నాయో! ఈ అడవిలో నాలాంటి అందగత్తె పెట్ట మరొకటి లేదు అంటూ గర్వంగా అరిచేది. అడవిలోని పెట్టెలన్నీ మాయని చూసి ఓరకంటతో తేరిపార చూసేవి. మాయ, నిజంగానే నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అని కోయిలలు, మేము నీలాగే అందంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ చిన్న చిన్న పెట్టెలు కిలకిలా రాగాలు తీసేవి. ఇలాంటి పొగడ్తలు విని విని మాయకి రోజు రోజుకి గర్వం పెరిగిపోయింది. నేను ఈ అడవిలోనే కాదు, ఈ లోకంలోనే అత్యంత అందమైన పక్షిని. నన్ను చూడటానికి దూర దూర ప్రాంతాల నుంచి పక్షులు వచ్చి నా ముందు సాష్టాంగపడాలి అంటూ ఊహల్లో తేలిపోయేది మాయ. మాయ ఉండే అడవిలో ఒక ముసలి కాకి కూడా ఉండేది. దాని పేరు విజయ. విజయ చాలా కాలం జీవించటం వల్ల చాలా జ్ఞానాన్ని సంపాదించింది. విజయ రెక్కలు నల్లగా ఉన్నా ఆ నలుపులోనే ఒక కాంతి దాగి ఉండేది. కానీ మాయకి ఇదంతా తెలియదు. ఒకసారి విజయ్కి మాయ పొగరుబోతూ తనను చూసి కోపం వచ్చింది. ఏమే మాయా, నీ అందం నిజమే, బాగానే ఉన్నావు, కానీ అంత మాత్రాన నీకు గర్వం ఎందుకులే? నిజమైన అందం అంటే బయటి రూపమే కాదు, మనిషి గుండెలో ఉండే మంచితనం అని విజయ గద్దించింది. విజయ మాటలు విని మాయ పగలబడి నవ్వింది. ఓసి విజయ, నువ్వలా అనడం పెద్ద విశేషం కాదులే. నీకేం తెలుసు? నీలా నల్లిరెక్కల రాబందు కాదు నేను. చూడు, నా రెక్కలు ఎన్ని రంగుల్లో మెరుస్తున్నాయో అంటూ గేలి చేసింది. విజయ మాయ చేసిన అవమానానికి బాధపడకుండా, పాపం పిల్ల, నీకింకా జీవితం గురించి తెలియదు. ఒకప్పుడు తెలుస్తుందిలే, బయటి అందం కన్నా లోపలి అందం ఎంత గొప్పదో అంటూ తన పని తాను చూసుకుంటూ ఎగిరిపోయింది. ఒక వేసవి మధ్యాహ్నం ఎండ మండిపోతున్న సమయంలో మాయ అడవిలో అటూ ఇటూ తిరుగుతుంటే ఒక సుందరమైన కొలను కనిపించింది. స్వచ్ఛమైన నీటితో నిండిన ఆ కొలను నీలమైన ఆకాశాన్ని అద్దంలా ప్రతిబింబించేది. మాయకి ఆ కొలను చూసి మతిపోయింది. అయ్యో, ఎంత అందమైన కొలను! నేను ఈ నీళ్లలో నా ప్రతిరూపాన్ని చూసుకోవాలి. చూద్దాం నేనెంత అందగత్తెనో అనుకుంది మాయ. మాయ నెమ్మదిగా కొలను ఒడ్డుకి చేరి నీటిపై వాలింది. ఆ నిర్మలమైన నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ముచ్చటపడింది. అమ్మో, నేనింత అందంగా ఉన్నానా అంటూ తనలో తానే మురిసిపోయింది. అంతలో గాలి కొద్దిగా వీయడంతో కొలనులో నీరు కదిలింది. మాయ ప్రతిబింబము కదిలింది. ఏంటిది అంటూ మాయ కొంచెం కోపంగా అన్నది. నువ్వేంటి నన్ను అనుకరిస్తున్నావ్? నువ్వెవరివి? నాతో పోటీ పడతావా? నన్ను వెటకారం చేస్తున్నావా అని నీటిలోని తన ప్రతిబింబంతో గొడవ పడసాగింది. ప్రతిబింబం నుంచి సమాధానం రాలేదు. కాని మాయ ఏం చేస్తే ప్రతిబింబం కూడా అదే చేసేది. మాయ ముక్కు తెరిచినప్పుడు ప్రతిబింబంలోని పెట్ట కూడా ముక్కు తెరిచేది. ఓ సోయ్, నన్ను వెక్కిరిస్తున్నావు కదూ, నీతో యుద్ధం చేస్తా. నేనే ఈ అడవిలో అందమైన పెట్టని అంటూ కోపంతో ఊగిపోతూ నేరుగా నీటిలోకి దూకింది. నీళ్లలో పడిన మాయకి అప్పుడు తెలిసింది అది ప్రతిబింబమే కాని నిజంగా మరొక పెట్ట కాదని. కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మాయకి ఈదటం రాదు. దాని రెక్కలు తడిసి బరువెక్కి నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది. కాపాడండి బాబోయ్, ఎవరైనా కాపాడండి అంటూ గొంతు చించుకుని అరిచింది. దైవయోగానికి మాయ అరుపులు దగ్గరలో ఉన్న విజయ కాకి విని అక్కడికి చేరింది. విజయ కిందికి చూసేసరికి మాయ నీటిలో మునిగిపోతూ కనిపించింది. ఒక్క క్షణం ఆలోచించకుండా విజయ కిందికి దూసుకెళ్లి తన గట్టి ముక్కుతో మాయ రెక్కలను గట్టిగా పట్టుకుని ఒడ్డుకి లాగింది.
మాయ నీటి నుండి బయటపడి గాలి పీల్చుకునేందుకు ఒగరసాగింది. విజయ, నువ్వు నన్ను కాపాడావు. నేను నిన్ను ఎలా తిట్టాలో కూడా తెలియడం లేదు అంటూ మాయ తల దించుకుని నిలబడింది. విజయ చిరునవ్వు నవ్వుతూ, ఫర్వాలేదులే మాయా, నేను నీకు సాయం చేయడం నా ధర్మం కదా. మనం అందరం ఒకటే కదా. నువ్వు నా చెల్లి లాంటిదానివి అని మాయ భుజం తట్టింది. విజయ సాయంతో కాసేపటికి మాయకి బుద్ధి వచ్చింది. తాను ఎంత పొగరుబోతునో అర్థమైంది. అహంకారం వల్ల కలిగిన పరిణామం చూసుకుని భయపడింది. ఆ రోజు నుంచి మాయ తన గర్వాన్ని పక్కన పెట్టింది. నా అందం వల్ల నాకేం దక్కింది? నా రెక్కలు అందంగా ఉన్నాయి కానీ నా గుండె నల్లగా ఉంది అని ఆలోచించింది. మరుసటి రోజు మాయ అడవిలోని పక్షులని అన్నింటినీ పిలిచింది. మిత్రులారా, నేను మీ అందరినీ క్షమించమని అడుగుతున్నాను. నా గర్వం వల్ల మీ అందరికీ చాలా బాధ కలిగించాను. ఇకపై నేను మిమ్మల్ని గౌరవిస్తాను, ప్రేమగా చూసుకుంటాను అని మనసులోని మాట చెప్పింది. అడవిలోని పక్షులన్నీ మాయలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాయి. మాయా, నీ రెక్కలు అందంగా ఉన్నాయి నిజమే, కానీ ఇప్పుడు నీ గుండె కూడా అంత అందంగా తయారైంది. మేము నీకు ఎప్పటికీ మిత్రులం అని ఆప్యాయంగా పలికాయి. విజయ మాయ వైపు కళ్లతోనే మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు నిజమైన అందాన్ని కనిపెట్టావు మాయా. నీ గుండెలోని మంచితనమే నిజమైన అందం. అది ఎప్పటికీ నిలిచిపోతుంది, ఎన్నడూ మాసిపోదు అంటూ చెప్పింది. ఆ రోజు నుంచి మాయ తన అందాన్ని అడవి కోసం, అందరి కోసం వాడసాగింది. చిన్నపిల్లలకు పాఠాలు చెప్పటం, అనారోగ్యంతో బాధపడే పక్షులకి ఆదుకోవటం, ఇలా ఎన్నో మంచి పనులు చేసేది. ఆమె రెక్కల అందంతో పాటు ఆమె గుండె అందం కూడా పెరిగిపోయింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాయ అడవిలో అందరికీ ఇష్టమైన, గౌరవనీయమైన పెట్టగా మారిపోయింది. కొత్తగా అడవికి వచ్చే పక్షులు మాయ కథ విని నోరెళ్లబెట్టేవి. ఒకరోజు ఒక చిన్న పిచ్చుక మాయ దగ్గరికి వచ్చి, మాయక్క, నీ రెక్కలు ఎంత అందంగా ఉన్నాయమ్మో, నాకు కూడా అటువంటి రెక్కలు ఉంటే ఎంత బాగుండునో అంటూ ఆశగా చెప్పింది. మాయ ఆ చిన్నపిల్లని ప్రేమగా చూస్తూ, అమ్మాయ్, నీ రెక్కలు నీకు అందంగానే ఉన్నాయి తల్లి, కానీ గుర్తుంచుకో, నిజమైన అందం బయట కాదు, లోపల ఉంటుంది. నీ గుండెలో మంచితనం, అన్నింటినీ ప్రేమించే గుణం ఉంటే నువ్వు ఎప్పటికీ అందంగానే ఉంటావు అని ప్రేమగా చెప్పింది. మాయ మాటలు విన్న పిచ్చుక కూడా అప్పటినుంచి మంచి పనులు చేయడం మొదలుపెట్టింది. మాయకి వయసు పైబడింది, కానీ అడవిలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె చేసిన మంచి పనులు అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆమె రెక్కల రంగులు మాసిపోయినా ఆమె గుండె అందం మాత్రం ఎప్పటికీ మాసిపోలేదు. నీతి: నిజమైన అందం బయటి సౌందర్యంలో కాదురా బాబూ, మనిషి గుండెలోని మంచితనంలో ఉంటుంది. పొగరుబోతుతనం పతనానికి దారితీస్తే, వినమ్రత ఉన్నతికి దారి చూపిస్తుంది.